నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రేపు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,41,502 ఓట్లు పోలయ్యాయి. 69.57% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలలో భద్రపరిచారు. మొత్తం 28 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని 3 షిఫ్ట్లలో 700 మంది సిబ్బంది పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ కావాలని సూచించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్డ్ కౌంటింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు పోలింగ్ 69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,41,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనీషియల్ రౌండ్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నారు, కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము, బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి. సో మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. డొక్కరోడ్డు 3 వంతెనల బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో 10 రోజుల్లో రాకపోకలు ప్రారంభించే అవకాశం ఉంది. డొంక రోడ్డులోని 3 వంతెనల అండర్ పాస్ బ్రిడ్జ్ ఆధునీకరణ పనులు 4 నెలలుగా జరుగుతున్నాయి. వాహనదారుల రాకపోకలు కొనసాగించేందుకు అప్రోచ్ రోడ్ వేశారు. రోడ్డు మధ్యలో డివైడర్ పనులు మొదలుపెట్టారు. 3 వంతెనల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతించాలని కోరుతున్నారు. ఏది బాగా ఇబ్బంది అయిపోయింది సార్. ఒక 40 రోజులు ఉన్నారు, సుమారు 100 రోజులు అవుతుంది. మాకు బాగా ఇబ్బంది అయిపోయింది. బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాదు. చుట్టూ అటుపక్క గేట్లు పడుతున్నాయి, అటు పక్క బాగా ఇబ్బంది అయిపోయింది. మాకు తొందరగా అయితే మాకు సంతోషమే. ఈ నెలాఖరు ప్రారంభిస్తున్నారు అంటున్నారు, ఏదండి చిన్న చిన్న పనులు వరకు ఉన్నాయి అంటున్నారు. డివైడర్ నిన్న పెట్టారంటే ఇంతవరకు మళ్ళీ వేయలేదు. అది రోడ్డు కూడా పెద్ద చేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా మరి ఈ రోడ్డు ఇరికి అయిపోయింది. ఇప్పటికి 2 నెలలు దాటి ఇది 3వ నెల, 4 నెలలు అవుతుంది. నరకం అనిపిస్తున్నాం. అటు నుంచి వెళ్ళాలంటే హెవీ ట్రాఫిక్, ఇటు నుంచి రాకుండా మరి ఇంకా మళ్ళీ ఒక 20 రోజులు పట్టిద్దో, 4 పట్టిద్దో. అంటే పూర్తయింది దాదాపుగా, రంగులు ఏమో ఎప్పటి నుంచో ఇది నెల నుంచి అదే రంగులు ఉన్నాయండి. ఇది అంతే మరి కంటిన్యూ, అది ఎన్ని రోజులు అవుద్దో తెలియదు. నాకు తెలిసి అయితే ఇంకా మళ్ళీ 2 నెలలు పట్టిద్దాం అనుకుంటున్నా. సిమెంట్ రోడ్లు అవి వేస్తున్నారు కదా? వేస్తున్నారు, చూసాం అంతే. మరి వేసినట్టే అనిపిస్తుంది కదా, మరి ఎప్పటికొద్దాం. మొన్న అంతకుముందు ఒక 20 రోజుల క్రితం వస్తే 10 రోజులు అయిపోయిద్ది అని చెప్పేసి అన్నారు. ఇంకా అవ్వలేదండి. అదే విషయం. మీరేం కోరుకుంటున్నారు? తొందరగా అవ్వాలని కోరుకుంటున్నానండి. మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో దాదాపు 1300 మందిని నియమించి నెలకు 2 కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైబర్ నెట్ ఉద్యోగుల ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా వారు తీరు మారలేదని అన్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దీనిని జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడప మాణిక్యాలరావు, శిఖా బాలు, త్రినాథ్, మధులాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం మీరు ప్రజల యొక్క కట్టే ట్యాక్సులతో మీ జీతాలు వస్తున్నాయని చెప్పేసి ప్రజల కోసం మారమనైనా ఒక సున్నితమైనటువంటి సలహా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 119 నుంచి 617కి, అలాగే 12 మంది ఉన్నటువంటిది 542 మందిని ఈ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం చూస్తే 1342 మందిని వాళ్ళ పార్టీ
కార్యకర్తలను పెట్టుకున్నారో వాళ్ళ పార్టీ సానుభూతి పనులను పెట్టుకున్నారో ఎవరినన్నా కానీ పెట్టుకుని దాదాపు ప్రతి నెల 4 కోట్ల చిల్లర వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ చూసాం. ఈ మధ్యన కూడా ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తుంటే ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీని నుంచి డిప్లాయ్ చేయబడినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. మారండి, మార్చుకోండి, తప్పుల్ని సరిచేయండి, ప్రజాధనాన్ని వృధా చేయకండి, ప్రజలకు మేలు జరిగేలాగా చేయండి, ఆ సంస్థ గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికే పనిచేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక సంస్థల గురించి ప్రభుత్వాల పనితీరు గురించి కూడా చెప్తూ వచ్చారు. కానీ అదేమీ పనిచేస్తున్నట్టుగా కనిపించడం లేదు, ఎస్పెషల్లీ ఈ ఫైబర్ నెట్ విషయంలో. కాబట్టి దీన్ని మరింతగా ప్రజల్లో ఆందోళన పెంచి ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితి తెచ్చుకోకుండా ఆ సంస్థను కాపాడాలని, ఆ సంస్థకి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అయ్యేలాగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లీగల్గా ఎవరైతే ఆఫీసర్స్ పనిచేస్తున్నారో ప్రాపర్గా ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరిన్ని గ్రామాలకి సర్వీసెస్ని విస్తరించి ప్రజానీకం అందరికీ కూడా అతి తక్కువ ధరల్లో ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించేలాగా కృషి చేయాలని చెప్పి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సమావేశం జరిగింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన సమావేశ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, క్రేన్ గ్రూప్స్ అధినేత గ్రంథి కాంతారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుండాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచించారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తే వారికి కేంద్రం అందించే పథకాలను తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారంకు తాను ఎప్పుడూ సిద్దంగా ఉంటామని తెలిపారు. ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యేలు కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్గా తలా మీ కాలంలో ఎంతమంది ఉంటాయో డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి వాళ్ళ ట్రైనర్స్ కానీ తెచ్చుకొని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత మనం ఉపయోగపడగలం అనేది నా అభిప్రాయం. మన గుంటూరు నగరం ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఆలోచనలతో కొత్త శకంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనందరికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికీ అందుబాటులో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యత అనేది మరింత ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా 40 సంవత్సరాలుగా ట్రెడిషనల్ వ్యాపారాలు ఏదైతే చేస్తా ఉన్నారో దానికి అంతటి కూడా ఈరోజు అది ముగిసిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో, ముస్లిం సోదరులు నిర్వహించే అతిపెద్ద పండుగ పవిత్రమైన రంజాన్ శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో పవిత్ర మాస ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు మసీదులు విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్నాయి. సర్వశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ మానవాళికి దివ్య ఖురాన్ అందించిన నెలే రంజాన్. శనివారం రాత్రి ప్రత్యేక తరావీ నమాజులు ప్రారంభమయ్యాయి. ఆదివారం తొలి ఉపవాసం అయిందని తెనాలికి చెందిన ముఫ్తీ అల్లావుద్దీన్ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ఎంవీ యాక్ట్ నిబంధనలను పాటించాలని ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ కోరారు. మార్చి 1 నుంచి పెంచిన అపరాధ రుసుములు అమల్లోకి వచ్చాయని, హెల్మెట్ ధరించకపోయినా, లైసెన్స్ లేకపోయినా భారీగా ఫైన్ కట్టాల్సి వస్తుందని చెప్పారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపితే 25,000 రూపాయల పెనాల్టీతో పాటు 3 నెలల జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించి వారి గమ్యస్థానాలకు సేఫ్ గా చేరుకోవాలని సీఐ సూచించారు. సో ప్రజలందరికీ మరొకసారి మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున మా ఎస్పీ గారి సూచనల మేరకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా హెల్మెట్ ధరించకుండా 2 వీలర్ నడిపినట్లయితే అతనికి కానీ అతని వెనక కూర్చున్న వ్యక్తి కానీ 1000 రూపాయల వరకు ఫైన్ పెంచడం జరిగింది. ఇది గతంలో 100 రూపాయలు ఉండేది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే
లైట్ మోటార్ వెహికల్కి 5,000 రూపాయలు ఉంది. అట్లానే హెవీ మోటార్ వెహికల్కి 10,000 రూపాయల వరకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ పెంచడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ఇన్సూరెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త ఎంవీ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. మైనర్ కి గనక వెహికల్ ఇచ్చి వాహనం నడిపినట్లయితే 25,000 రూపాయల వరకు కూడా జరిమానా ఉంది. అదేవిధంగా అతను ప్రోత్సహించి వెహికల్ ఇచ్చినందుకు 3 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా గతంలో 3,000 రూపాయలు ఉండే ఫైన్ ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. శ్రీ బొర్ర నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణతతో లక్ష్యంగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారించారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ పరీక్షల సమయం చాలా విలువైందని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ మార్కులు పొందాలని విద్యార్థులకు బోధించారు. మానవతా సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో టార్గెట్ ఎక్కువగా నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు వాలంటీర్స్ సేవలను వినియోగించుకుని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గర్వకారణంగా విద్యార్థుల పరీక్షకు తయారవ్వాలని కోరారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న స్కూల్ విద్యార్థి తల్లికి ఆర్థిక సహాయం కూడా అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జిలాని, వాలంటీర్స్ కుమారి, రుచిత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఊపిరితిత్తుల్లో వచ్చే వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ రఘు పాల్గొన్నారు. ఊపిరితిత్తుల్లో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. తరచుగా దగ్గు వస్తూ కళ్లె పడుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ సభ్యులు సాంబశివరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ముప్పాల ప్రసాదరావు, హెల్త్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాయిరాం, రిటైర్డ్ ఎంఈఓ పాములరెడ్డి, చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి ఊపిరితిత్తుల్లో మనకి జబ్బుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక 6 లక్షణాలు మనకి కనపడతాయి. ముఖ్యంగా దగ్గు అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఊపిరితిత్తులకి రక్షణ కవచం. సో ఎప్పుడైతే మనకు ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య వచ్చింది, జబ్బు వచ్చిందంటే వెంటనే మనకి దగ్గు మాదిరిగా స్టార్ట్ అవుతుంది. సో దగ్గు వచ్చిందంటే మనము మామూలు దగ్గులు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక 3 రోజులు, వారం కూడా దగ్గు తగ్గలేదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి ఏమైనా ఉందా లేదా, మామూలు దగ్గేనా అనేది తెలుసుకోవాలి. 2వ లక్షణం ఏంటంటే కళ్ళబడతాం. అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు మార్చి 7 వరకు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్నాయి. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అగ్నిమర్దనం చేసి హోమగుండం ముట్టించామని అర్చకులు మాధవస్వామి తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవ కార్యక్రమాలు తిరుమలలో జరిగే విధంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అచ్చం తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో 12 సంవత్సరాలకు ఒకసారి, ఆ విధంగా మన గుంటూరు తిరుమలగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా తిరుమల ఆగమ పండితులైనటువంటి మాల్యవంశ శ్రీనివాస దీక్షితాచార్య స్వామి వారిచే రాత్రి 1వ తేదీ రాత్రి, శనివారం రాత్రి అంకురార్పణ ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు ఉదయం చక్కగా స్వామివారికి విశ్వక్షేణారాధన, పుణ్యాహవాచన కార్యక్రమంతో పాటు అగ్నిమదనం, అంటే మందరం కూడా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా వంట చేయాలని వెనకటి రోజులు అందరూ అగ్గిపుల్ల పెట్టి వెలిగించుకునేటువంటి వాళ్ళం. వాళ్ళ రోజున అందరికీ లైటర్లు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి, వాటిని వినియోగిస్తున్నారు. అలా కాకుండా అగ్గిపుల్ల కూడా లేకుండా చక్కగా 2
అగ్ని మదన కార్యక్రమం అంటే 2 చెక్కలతో చక్కగా స్వామిని ప్రత్యక్షం చేసుకుని అగ్నిదేవుని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం కూడా నిమేషత్వంలో ఒక్క నిమిషంలోనే మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మనసు స్వామి మీద కేంద్రీకరించటాన స్వామి అనుగ్రహం 1 నిమిషంలోనే కలిగి అగ్నిదేవుడి ప్రసన్నం కావాల్సి జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.